నడుస్తుంది. ఆ విచ్చలవిడితనానికి పరాకాష్టే ప్రతి పని కూడా. అంటే ఇటువంటి వాటి మీద ఇంకా యాక్షన్ ఉండదా? ఏదో 10 లక్షలు ఇచ్చేసాం పరిహారం, ఒక ఉద్యోగం ఇచ్చేసాం అంటే సరిపోద్దా? ఏదో నలుగురు సస్పెండ్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఉద్యోగుల్లో తీసుకుంటారు. మళ్ళీ దీని మీద కమిటీ వేస్తారేమో. అదే వైసీపీ టైం అయ్యి ఉంటే కనుక కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అదే కదా, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ ఇంకొక టాపిక్ సార్, ఇందులో కేంద్ర ప్రభుత్వం దేవాలయాలకు ఇస్తున్న ఈ పథకాలకు సంబంధించి పర్యవేక్షించాల్సిన బాధ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్న వెనకబడుతుందా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే వాళ్ళు అసలు ప్రభుత్వంలో భాగస్వాములను వాళ్ళే మర్చిపోయారు. జాతీయ స్థాయి పార్టీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి మనం ఎందుకు ఇన్వాల్వ్ కావడం, చంద్రబాబు గారికి ఇబ్బంది ఎందుకని వాళ్ళు వదిలేశారు. బాబు గారికి ఇబ్బంది అని వాళ్ళు వదిలేశారు కాబట్టి బాబు గారితో మనం ఎందుకు లేని వీళ్ళు వదిలేశారు. అంటే ఆలయాల వేరే సెంటిమెంట్లు ఉండేటటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులే పదవుల కోసం చంద్రబాబు గారిని పొగుడుతా కూర్చుంటుంటే ఇంకేముంటది అక్కడ. ఒరిజినల్ బీజేపీ అనేటటువంటి వాళ్ళే నోరు మెదపలా నిన్న ఎవడన్నా మాట్లాడతాడేమో అని చూసా. అదే కదా పోయింది అదంతా. ఆలయాల అభివృద్ధి కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చి మొత్తం ఇన్ని నిర్మాణాలు చేపడుతుంటే టెండర్ల పేరుతో ఇలా దోచేసుకుని నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడమేనా వాళ్ళు? వ్యాక్షన్ తీసుకుని ఎవరో 2-3 బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు, కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి. జగన్ అయినా కఠినంగానే వ్యవహరిస్తాడు, అప్పుడైనా సస్పెన్షనే చేస్తాడు. జగన్ ఏమి తనెళ్ళి జైల్లో కూర్చోడు కదా. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? అప్పుడు అందుకే మాట్లాడారు, ఇప్పుడు ఇంట్లో ఎందుకు